పూర్వం రోజుల్లో ఎవరో పేదవారు కానీ అప్పుల బాధలో ఉండేవారు. ఎందుకంటే వారు పొదుపుగా ఉన్నదానిలో సర్దుకుపోయేవారు. కానీ ఈ మధ్యకాలంలో మాత్రం ప్రతి ఒక్కరూ ల్యాండ్ లోన్ అంటూ, హౌస్ లోన్ అంటూ, పర్సనల్ లోన్ అంటూ రుణాలను చేసి తగిన సమయంలో చెల్లించలేక అప్పులను వారింటి మీద తెచ్చుకుంటూ ఉంటారు. తీరా పరిస్థితి చేయి దాటిన తర్వాత వీటిని ఎలా తొలగించుకోవాలని బెంగపడుతూ ఉంటారు. ఇంకా చెప్పాలంటే కొంతమంది ఆత్మహత్యకు కూడా పాల్పడుతుంటారు. అలాంటి వారి కోసం రుణ విమోచన గణపతి పూజ చేస్తే చాలని పండితులు చెబుతున్నారు. అసలు రుణ విమోచన గణపతిని ఏ విధంగా పూజించాలో, ఏ రోజున పూజించాలో మనం తెలుసుకుందాం పదండి. గణపతి రూపంలో రుణ విమోచన గణపతి కూడా ఒక రూపం. రుణ విమోచన గణపతిని ప్రతి బుధవారం నాడు మరియు గణపతి నవరాత్రుల రోజున గరికను సమర్పించి పూజించడం వల్ల రుణ విమోచన గణపతి అనుగ్రహం మనపై కలిగి వెంటనే అప్పులు తీరుతాయని వేద పండితులు పరిహారం చెబుతున్నారు. ఈ పూజ కోసం ఆది బుధవారం నాడు ఉదయాన్నే లేచి ఇల్లు వాకిలి శుభ్రంగా చేసుకొని గణపతికి ఎంతో ఇష్టమైన గరికను మరియు పూలను సమర్పించి గం గం గణపతాయ నమః, రుణ విమోచన గణపతాయ నమః మంత్రాన్ని జపించాలి. ఆ తర్వాత గణపతి అష్టోత్తరాలను పఠించి అక్షింతలతో పూలతో గణపతిని అర్చించాలి. ఆ తర్వాత సాధారణంగా గణపతి గజముఖుడు కాబట్టి గజానునికి ఇష్టమైన బెల్లాన్ని కానీ యాలక్కాయలు కానీ సమర్పించాలి. ఇలా ఒక 9 వారాల పాటు చేయడం వల్ల తొందరగా రుణాలు తీరడం కానీ, రుణాలు తీరడానికి అవకాశాలు కానీ, ఆకస్మిక ధనలాభం కానీ కలుగుతాయి. ఈ పూజ సమయంలో ఖచ్చితంగా బ్రహ్మచర్యం పాటించాలి. మరియు రుణాలు తొందరగా తీరడానికి ఆదాయపు మార్గాలను 1కి 2 వెతుక్కోవాలి. మరి పొదుపు కూడా చాలా ముఖ్యం. మీరు కూడా ఇలా రుణ సమస్యలతో బాధపడుతూ ఉంటే వెంటనే రుణ విమోచన గణపతిని పూజించి అప్పుల బాధలను తొలగించుకోండి. ఓం గణపతాయ నమః.